బ్రహ్మార్పణం. అనంత గురువే, అనంత పరబ్రహ్మమే నీకు గురువుగా ఉన్నప్పుడు నేను బ్రహ్మమును అనేది స్పృహలో నీ ఉన్నంతకాలం నీ గురుభక్తి తత్పరుడవై ఉన్నట్లే అగను. అనంత బ్రహ్మమే నీకు గురువుగా ఉన్నప్పుడు, నీకు గురువుగా అందినప్పుడు, నీ గురుస్వరూపమే అనంత బ్రహ్మం అని చెప్తున్నారమ్మ అక్కడ. ఆ గురువు ఉన్నప్పుడు నేను బ్రహ్మమును అనేది సృహలో నీ ఉన్నంతకాలం నేను బ్రహ్మముని, నేను ఆ పరమాత్మని, నేనే అంత నేనే బ్రహ్మాన్ని అని ఆ సృహలో నువ్వు ఉన్నంతకాలం నీ గురుభక్తి తత్పరుడవై ఉన్నట్లే అగును. నీవు గురుభక్తి తత్పరుడవై గురుసేవలో గురువుకి అనువుగా గురువు దగ్గర సర్వార్పణ భావంతో చక్కగా ప్రేమగా ఉన్నట్లే అని చెప్తున్నారమ్మ అక్కడ. తత్పరుడువై ఉన్నట్లే అగును. నీ సమస్యను మదిలో తలసుకొని ధ్యాన నిమగ్నుడువు కమ్ము. నీకు ఏదైతే అడ్డుపడుతుందో అక్కడ నీ మార్గంలో నీకు ఏదైతే అడ్డుపడుతుందో ఆ సమస్యకు నీ మదిలో తలుసుకొని ధ్యాన నిమగ్నుడువు కమ్ము. నీ బ్రహ్మ గురువు అన్ని సాన్నిధ్యంలో బ్రహ్మము నిన్ను నీవు సమర్పించుకొందువు. నీ బ్రహ్మగురువు సాన్నిధ్యంలో బ్రహ్మముగా నిన్ను నీవు సమర్పించుకొందువు. అంటే ఆ పరమాత్మ యొక్క స్వరూపం, ఆ శిష్యర్కంలో పరమాత్మే గురువై వచ్చాడు కాబట్టి ఆ గురు తత్వంలో నిన్ను నీవు సమర్పించుకున్నప్పుడు నిన్ను నీవే బ్రహ్మంగా ఆ గురువుకి సమర్పించుకుంటావు అని చెప్తున్నారమ్మ అక్కడ. గురువు చెప్పిన బ్రహ్మనిష్టను మునర్చుకొనుటే గురుదక్షిణ అగును. గురువు తెచ్చిన బ్రహ్మ విద్యను అవగతం చేసుకుని ఎల్లవేళ వేమరపాటు లేకుండా సాధన మార్గాన్ని అనుసరించావంటే అదే గురుదక్షిణ అవుతుంది అని చెప్తున్నారమ్మ అక్కడ. బ్రహ్మయే నీ యొక్క సద్గురువు, ధ్యానమే సద్గురు సన్నిధి. బ్రహ్మమే నీ యొక్క గురువు. నువ్వు ధ్యాన స్థితుడివై ఎల్లవేళ ధ్యానంలో ఉండి ధ్యానంలో నీ స్వరూపాన్ని నువ్వు కనుగొన్నావంటే ఆ ధ్యానమే నీ సద్గురు స్థితి అని చెప్తున్నారమ్మ అక్కడ. సద్గురు సన్నిధి. సృష్టి యందలి ప్రతి జీవి కొంతకాలము ద్వైతమును ఆశ్రయింపవలసినదే. సృష్టి యందలి ప్రతి జీవి కూడా సృష్టిలోకి వచ్చాక కొంతకాలం ద్వైతంలో ద్వైతాన్ని ఆశ్రయించవలసిందే. తదుపరి విశిష్టాద్వైతమును ఆశ్రయించవలసినదే. ద్వైతంలో ఉండి ఆ భక్తితోటి సదా పుణ్య పనుల కార్యాలతోటి ఈ అద్వైతాన్ని చేరుకోవాలి అని చెప్తున్నారు అక్కడ. ద్వైతంలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఆ పుణ్యకార్యాలతోటి సత్కర్మలతోటి ఈ అద్వైతాన్ని చేరవలసిందే అని చెప్తున్నారమ్మ అక్కడ. ఆశ్రయించవలసిందే. ప్రతి సాధకుడు ఈ 3 స్థాయిలను దాటవలసినదే. ప్రతి సాధకుడు కూడా ఈ 3 సాధనలను, ఈ 3 స్టేజీలు, సుగుణం, సాకారం, అద్వైతం, ఈ 3 స్థితుల్ని దాటవలసిందే అని చెప్తున్నారమ్మ అక్కడ. దాటవలసిందే. సర్వం కల్విదం బ్రహ్మం. ఉన్నది బ్రహ్మం ఒకటే, రెండవది లేదు. సర్వం కల్విదం బ్రహ్మం అంటే అనంతంగా, అంతటా, ఎక్కడా కూడా ఎక్కడ చూసినా కూడా ఆ బ్రహ్మం యొక్క స్థితే, ఆ బ్రహ్మమే ఉంది. అందుకు గనక రెండవది లేదు. మళ్ళీ నువ్వు అక్కడ వెనక్కి దిగేవు అంటే అక్కడ మాయా రెండవది వస్తుంది. సర్వదం కల్పితం బ్రహ్మం. ఆ అద్వైత స్థితి మాత్రమే నిండి నిబిడీకృతమై ఉంది అని చెప్తున్నారమ్మ అక్కడ. కొద్దిసేపు మనసును బ్రహ్మమునందు ఉంచితే దానిని ధారణాన్ని, ఎక్కువ సమయం బ్రహ్మమునందు మనసు ఉంచితే ధ్యానమని, 24 గంటలు మనసు బ్రహ్మమునందు నిలిపితే దాన్ని సమాధి అంటారు. కొద్దిసేపు మనసు బ్రహ్మయందు నిలబడితే దాన్ని ధారణ అంటే లోపల అనుకుంటూ ధారణ చేస్తూ ధారణ అంటారు. అన్నీ ఎక్కువ సమయం బ్రహ్మమునందు మనసు ఉంచితే ధ్యానమని, 24 గంటలు ఉన్నవారు ఎక్కడ ఉన్నా సరే అనంతంగా ఉంటారు. నిలిపితే సమాధి అంటారు. ఏకత్వ భావనలో ఉన్నవారు ఎక్కడ ఉన్నా అనంతంగా ఉంటారు. ఆ స్థితి ఫస్ట్ ధారణ అవసరం. ధారణ తర్వాత ధ్యాన స్థితి అవసరం. ఈ సాధకుడు యొక్క లక్షణాలు అన్నమాట. ఆ సాధకుడు సాధన ద్వారా ధ్యానం చేసి, ధ్యానం ద్వారా
అంతరాత్మలో ఎల్లవేళలా ఆ బ్రహ్మంతో నిలబడినవాడు. దాన్ని సమాధి స్థితి అంటారు. ఏకత్వ భావంతో ఉన్నవాడు ఎక్కడ ఉన్నా అంతటా తానేగా ఉంటాడు. ఆ రూపల స్థితి నిలబడింది కాబట్టి ఏకత్వ స్థితి, ఇంక రెండోది లేని స్థితి కాబట్టి ఎక్కడ ఉన్నా అంతా తానేగా ఆ పరమాత్మ స్థితిగా ఉంటాడు అని తెలియజేస్తున్నారమ్మ అక్కడ. ఆత్మానుభవ దివ్యశక్తి యందు ప్రారబ్ధం గోచరం కాదు. ఆత్మానుభవ దివ్యశక్తి యందు ఏమాత్రమన్న ప్రారంధం నిలబడి ఉంది అంటే అక్కడ ఆ ప్రారంధం గోచరం అవ్వదు, అంటే నీ లోపలికి వెళ్ళదు, నువ్వు లోపలికి దాన్ని తీసుకోవు, లోపలికి చేరదు అని చెప్తున్నారు. గోచరం కాదు. జ్ఞానాగ్నియందు పునర్జన్మ ఎత్తడం జరగదు. మళ్ళీ జ్ఞానాగ్నియందు పునర్జన్మ ఎత్తడం జరగదు. ఈ జ్ఞానాగ్నిలో మొత్తం కర్మలన్నీ దగ్ధమైపోయినాయి, ప్రారంధం లోపలికి వెళ్ళలేదు కాబట్టి ఇంకా మళ్ళీ పునర్జన్మ లేని స్థితి నీకు లభిస్తుంది అని చెప్తున్నారు అమ్మ అక్కడ. పునర్జన్మ ఎత్తడం జరగదు. మనసులోని చైతన్యమే మనకు బరువు. ఆ చైతన్యమే అంతటికీ ఆధారమై ఉన్నది. విశ్వం యావత్తు మనకు గురువే. మనసులోని చైతన్యం అంటే అక్కడ మనసు లక్షణాలు మనసుతోటి ఆడుతున్నాం కాబట్టి, మాయను చూస్తున్నాం కాబట్టి ఆ మనసులో చైతన్యం మనకు బరువైంది. మనసుతోటి చూసామంటే అది బరువు అవుతుంది. అంతటికీ ఆధారమై ఉన్నది విశ్వం యావత్తు మనకు గురువే. అంతటికీ ఆధారమైన ఏ చైతన్య స్థితి అయితే ఉందో, విశ్వానికి ఆధారమైంది అనంతంగా ఉన్నది ఏ చైతన్యం అయితే ఉందో అదే మనకు గురువు అని తెలియజేస్తున్నారు అమ్మ అక్కడ. గురువే పంచభూతాలు సహనాన్ని, త్యాగాన్ని, స్వార్థరహితాన్ని, పరోపకారాన్ని ఎన్నో నేర్పుతాయి. పంచభూతాలు యావత్తు ఉన్న గురువుని మనం చేరుకున్నాము అంటే అక్కడ పంచభూతాలు సహనాన్ని, త్యాగాన్ని, స్వార్థరాహిత్యాన్ని, పరోపకారాన్ని ఎన్నో నేర్పుతాయి. ఆ సహనంతో, ఆ శాంతితోటి, మన స్వరూపంతో మనం ఉండగలిగామంటే ఇవన్నీ అలవాడతాయి, ఇవన్నీ నేర్పబడతాయి అని చెప్తున్నారు అమ్మ అక్కడ. కరాన్ని నేర్పుతాయి. చంద్రుడు వృద్ధి క్షయాలు చలించని తత్వాన్ని, సూర్యుడు సమదృష్టిని, లోకహితకాంక్షని, సాక్షిత్వాన్ని, సముద్రపు గంభీరత్వాన్ని, సర్వసమదృష్టిని నేర్పుతాయి. మనకి ఆత్మతోటి ఆత్మమయంగా ఉన్నాము అంటే అక్కడ చంద్రుడు యొక్క వృద్ధి, క్షయాలకు చలించని తత్వాన్ని క్షయాలకు చలించిన తత్వాన్ని చంద్రుడి ద్వారా, సూర్యుడు సమదృష్టిని, లోకహితకాంక్షని, సాక్షిత్వాన్ని, సముద్రం గంభీరత్వాన్ని, సమదృష్టిని నేర్పుతాయి. ఇవన్నీ సాక్షిభూతాలుగా మనకి ఆ పరమాత్మని చేరుకున్నామంటే ఇవన్నీ అలవడతాయి, ఇవన్నీ నేర్పుతాయి అని చెప్తున్నారమ్మ అక్కడ. నీవు ఏమని చూస్తున్నావో దైవం ప్రశ్నించును. నీవు ఏమని చూస్తున్నావో, ఎవరిని చూస్తున్నావో అని దైవం మళ్ళీ నిన్ను ప్రశ్నించును. ఏ భావనతో చూస్తున్నావని దైవం చూసును. ఏ భావంతో అంటే సాధనలో ఉన్నాడు కాబట్టి ఆ గురువు అలా పరీక్ష చేసుకుంటూ ఉంటాడు అని చెప్తున్నారు అక్కడ. దైవం చూసును. దైవార్పణ భావనతో చేసిన కర్మలన్నీ పూజలుగా, యజ్ఞములుగా మారిపోవును. దైవార్పణ భావం అంటే లోపల మూల స్థితి నుంచి ఏది చేసినా పరమాత్మే అన్న భావం నుంచి చేసేవంటే అక్కడ ఇవన్నీ కూడా పూజలుగా, యజ్ఞాలుగా మారిపోవును అని చెప్తున్నారమ్మ అక్కడ. మనసు జీవాత్మను, పరమాత్మలను వేరుపరుసు ఒక అడ్డుగోడ. మనసు జీవాత్మ పరమాత్మలను వేరు చేసే ఒక అడ్డుగోడ. అంటే జీవాత్మకే పరమాత్మగా అడ్డుగా ఉన్నదే ఆ మనసే గనక ఆ మనసు అలా అడ్డుగోడగా నిలిచింది వంటిది అని చెప్తున్నారమ్మ అక్కడ. మనసు విశ్వమును సృష్టించును. బ్రహ్మ విచారణ ద్వారా ఆధారమైన బ్రహ్మమును గ్రహించి మానసిక వాసనలు నశించిపోవును. నీవే ఆ వాసనలు నశించిపోయినాయి అంటే అక్కడ ఏది చేసినా ఈ మనసే అని తెలియజేస్తున్నారు అక్కడ. ఆ మనసుతోటే మళ్ళీ అన్నీ నశించిపోయినాయి అంటే నీవే బ్రహ్మము అని
ఎరుగగలుగుదువు. ఆ మనసుతోటి ఎన్ని ఈ కార్యకారణాలన్నీ జరుగుతున్నాయని మళ్ళీ తెలియబడుతుంది అని చెప్తున్నారు. అప్పుడు నేను బ్రహ్మమును అను విచారణ పూర్ణ బ్రహ్మచింతన బ్రహ్మజ్ఞానముసే మనసు బ్రహ్మమునందు లయమగును. నేను బ్రహ్మాన్ని అనే విచారణ పూర్ణ బ్రహ్మ చింతన. పూర్ణం అంటే పరిపూర్ణంగా ఉన్న బ్రహ్మాన్ని చింతన చేయటం. బ్రహ్మజ్ఞానముసే మనసు బ్రహ్మముందు లయమగును. బ్రహ్మజ్ఞానం అంటే ఎల్లవేళలా నీ స్వరూపాన్ని మరవకుండా ఆ స్వరూపంతో నిలబడి ఉన్నావంటే అక్కడ ఎల్లవేళలా బ్రహ్మమయందు లయమగును అని చెప్తున్నారు. నీ స్థితి చెప్తున్నారు అక్కడ. ఈ ప్రపంచంలోని అపాయము అన్నింటికీ విషపూరితమైన అహంకారమే కారణము ఉన్నది. ఈ ప్రపంచంలోని అపాయాలన్నింటికి ఏది చేసినా పక్కడు చేసినా మనకు మనం చేసుకున్నా కూడా ఆ విషపూరితమైన మనసు అహంకారం చేతే జరుగుతుంది. ఆ విషపూరితమైన మనసు అహంకారం పోయిందంటే మిగిలింది పరమాత్మే అని తెలియజేస్తున్నారమ్మ అక్కడ. దేనికైనా అడ్డం ప్రతి కర్మ పోగేసేది కూడా మరి జన్మకు బాట వేసేది కూడా ఆ అహంకారమే. కాబట్టి ఆ విషతుల్యమైన మనసుని అహంకారాన్ని తీసివేయండి. మనసు యందు స్థానము కలదు. నేను బ్రహ్మమును అన్న జ్ఞానమే ఈ అహంకారము నశింపు చేయను. మనసుని తొలగించాలి అంటే నేను బ్రహ్మాన్ని, నేనే పరమాత్మని అనే ధారణ వల్ల మాత్రమే ఆ మనసు అహంకారం నశింపజేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు అమ్మ అక్కడ. మనసు అహంకారం నశించిపోతాయి అని చెప్తున్నారు. బ్రహ్మార్పణ బుద్ధితో పనులు చేస్తున్నప్పుడు పనులు చేసినను చేయని వాడి వలె అగుసున్నావు. బ్రహ్మార్పణ భావంతో బ్రహ్మ మూలం నుంచి ఏది జరిగినా అక్కడ ఏ పని జరిగినా కూడా చేయని వాని వలె ఉంటున్నావు. అంటే అక్కడ మనసు లేదు, నేను చేసాననే భావం తీసేసాం కాబట్టి ఆ బ్రహ్మ మూలం నుంచి జరుగుతుంది కాబట్టి అహంకారం మమకారాలు లేవు కాబట్టి ఏది చేసినా కూడా బ్రహ్మంగానే మిగులుతావు అని చెప్తున్నారు అక్కడ. చేయని వాళ్ళలాగే అగుసున్నావు. సమత్వము స్వచ్ఛత సర్వసమర్థత కలిగి ఉంటావు. సమత్వము స్వచ్ఛత సర్వసమర్థత అది ఎక్కడి నుంచి ఉన్నాయి? నీ స్వరూపం మూలం నుంచి జరుగుతుంది కాబట్టి ఏది చేసినా నీ స్వరూపమే ఆ స్థితి కనుక సమత్వం సర్వసమర్థత స్వచ్ఛత అయిందే స్వరూపం కనుక ఆ స్వరూపం నుంచి జరుగుతుంది కనుక అవి స్థితి కలిగి ఉంటావు అని చెప్తున్నారు అక్కడ. బ్రహ్మములో ఉంటూనే బ్రహ్మము అవుతావు. బ్రహ్మంలో ఉంటూనే బ్రహ్మానందంలో ఉంటూ ఆ ఎరుకలు ఆ భావనలో ఎంతసేపు ఉన్నావంటే బ్రహ్మంగా అవుతావు. నీ జనన మరణ చక్రం నీ చేతుల్లో ఉంది. అక్కడ నీ జనన మరణ చక్రం, నీ కాల చక్రాన్ని తిప్పేవాడు నీ లోపల ఉన్నాడు, వాడితో నువ్వు నిలబడ్డావు అంటే అక్కడ నీ జనన మరణ చక్రం నీ చేతుల్లోనే ఉంది అని తెలియజేస్తున్నారు అమ్మ అక్కడ. కర్మయోగాన్ని బ్రహ్మయోగంగా చేసుకొని బ్రహ్మముగా మిగులుము. కర్మయోగాన్ని బ్రహ్మయోగంగా చేసుకొని, కర్మయోగం అంటే ఈ బాహ్యంలో చేసే కర్మయోగము. ఆ కర్మయోగాన్ని బ్రహ్మయోగంగా చేసి బ్రహ్మంగా మిగులు అని తెలియజేస్తున్నారు అమ్మ అక్కడ. బాహ్య కర్మలను ఆపు చేసుకుని పరమాత్మగా మారి పరమాత్మగా మిగులు అని చెప్తున్నారు అన్నమాట. బ్రహ్మంగా మిగులుము. యమము నియమము త్యాగము మౌనము కాలము ఆసనము మూలబంధము ప్రాణాయామము ప్రత్యాహారము ధారణ ఆత్మధ్యానము సమాధి మొదలగునవి బ్రహ్మ సాధనకు సహకరించును. యమము దమము వీటి ద్వారా మనం సాధన మొదలెట్టాము అంటే అక్కడ బ్రహ్మ సాధనకి తేలిక మార్గంగా అందుకుంటాము. బ్రహ్మ సాధనకు ఉపయోగపడతాయి అని చెప్తున్నారు అమ్మ అక్కడ. సంసారంలో ఉన్న స్త్రీ పురుషులు గృహాన్నే ఆశ్రమంగా చేసుకొని నేను బ్రహ్మమును అన్న సాధనే సంసారంలో డ్యూటీ అవసరమైన మేరకు సాక్షిగా చేస్తూ ఎల్లవేళలా తనతో తాను అనగా బ్రహ్మముగా ఉండాలి. సంసారంలో ఉన్న స్త్రీలు కానీ పురుషులు కానీ ఏ డ్యూటీ చేస్తున్నా గృహాన్నే ఆశ్రమంగా చేసుకుని నేను బ్రహ్మమును అన్న సాధనసే. ఏ డ్యూటీ చేసినా కూడా నేను బ్రహ్మాన్ని, ఆ బ్రహ్మ మూల స్థితి నుంచి ఆ మూలం నుంచి మనం ఏ కర్మ చేసినా మన ప్రారంధం మిగిలి ఉంది కాబట్టి ఆ ప్రారంధాన్ని ఎలా నడిపించినా ఆ మూలం నుంచి
డ్యూటీ అవసరమైన మేరకు చేసి సాక్షిగా ఎల్లవేళ్ళ తనతో తాను హాయిగా అనంతంగా అనగా బ్రహ్మంగా ఉండాలి. సంసారాన్ని లోపల పెట్టుకోకుండా సంసారంలో మనం ఉన్నట్టు డ్యూటీ అంటీ ముట్టినట్టు తామురాకు మీద నీటి పొట్లాగా అంటీ ముట్టినట్టు చేసి బ్రహ్మంగా ఉండాలి అని చెప్తారమ్మ అక్కడ. సంసారాన్ని పూసుకోవద్దు, లోపలికి చేర్చొద్దు అని చెప్తున్నారమ్మ అక్కడ. శరీరశక్తి పరిమితము, బ్రహ్మశక్తి అఖండము. నేను బ్రహ్మమును అన్న అనుభవమే జన్మలకు సెలవు. శరీరశక్తి అఖండము, శరీరశక్తి పరిమితము, బ్రహ్మశక్తి అఖండము. నేను బ్రహ్మము అన్న అనుభవమే జన్మలకు సెలవు. నేను బ్రహ్మాన్ని అని ఆ పరిపూర్ణ బ్రహ్మంగా నీ ఆత్మస్థితిలో పరమాత్మ స్థితిలో నీవు పూర్ణంగా నిలబడ్డావు అంటే ఇక జన్మలకు సెలవు. మళ్ళీ జన్మకు రాని స్థితిని అందుకుంటావు, మోక్షాన్ని పొందుతావు అని తెలియజేస్తున్నారమ్మ అక్కడ. ప్రారంభంలో రోజు ఒకసారైనా మన దేహాన్ని గూర్చి విచారణ చేసుకోవాలి. ప్రారంభంలో మొదట్లో రోజు ఒకసారైనా ఈ దేహం నేను కాదు, నేను ఆత్మనై ఉన్నాను అని ఒకసారి విచారణ చేసుకోవాలి అని చెప్తారమ్మ అక్కడ ప్రారంభంలో. పరమాత్మ చైతన్యం లోపల అణువణువు ఉండి సాక్షిగా ఈ బొమ్మను ఈ విధంగా నడిపిస్తున్నాడో గ్రహించుకోవాలి. పరమాత్మ చైతన్యం లోపల ఉండి సాక్షిగా ఉండి ఈ బొమ్మను అణువణువున చక్కగా తన చేతి నుంచి ఏ విధంగా నడిపిస్తున్నాడు. పరమాత్మ చేతిలో ఉన్నదంతా అంతా సత్యంగానే ఉంటుంది. ఆ బాటే వేరు కదా, అనంతంగా హాయిగా ఉంటుంది. ఎలా నడిపిస్తున్నాడో మనం చూసుకోవాలి అని తెలియజేస్తున్నారు అమ్మ అక్కడ. గ్రహించుకోవాలి అని చెప్తున్నారు. దేహము నేను కాదు అన్న హెడ్డింగు పెట్టుకున్నప్పుడే బాహ్యాన్ని నెట్టగలము. ఈ దేహం నేను కాదు అన్న హెడ్డింగు లోపల ముద్రగా వేసుకున్నప్పుడే ఈ బాహ్యాన్ని నెట్టగలం. లేదంటే దేహంతో మళ్ళీ మమేకమైపోతారు అని చెప్తున్నారు అమ్మ అక్కడ. ఈ దేహాన్ని విడదీశాం కాబట్టి అలా విడగొట్టాలి, తీసుకుని నిలబడాలి అని చెప్తున్నారన్నమాట. జ్ఞానానికి కాలంతో పని లేదు. శరీరం డ్యూటీ చేస్తున్నంతసేపు కార్యం బ్రహ్మముగా సాక్షిగా ఉంటారు. జ్ఞానానికి కాలంతో పని లేదు. శరీరం డ్యూటీ చేస్తున్నంతసేపు కార్య బ్రహ్మముగా సాక్షిగా ఉంటాడు. జ్ఞానానికి కాలంతో కానీ టైంతో కానీ అక్కడ చేసి డ్యూటీతో కానీ ఏ విధమైన సంబంధం లేదు అని తెలియజేస్తున్నారమ్మ అక్కడ. దేహం డ్యూటీ చేస్తున్నప్పటికీ కూడా సాక్షిగా కార్య రూపంలో సాక్షిగా ఉంటాడు బ్రహ్మ అని తెలియజేస్తున్నారమ్మ. మిగిలిన సమయం అంతా నిరాకార నిర్గణ సచ్చిదానంద పరబ్రహ్మముగా యోగంలో ఉంటాడు. ఆ డ్యూటీ అయిపోయాక ఏ బాధ్యత అయితే దేహ బాధ్యత ఉందో అది చేసి పక్క తప్పుకున్నాక మిగిలిన టైం అంతా కూడా సచ్చిదానంద పరబ్రహ్మ స్థితిలో, అనంతమైన పరమాత్మ స్థితిలో ఆనందంగా హాయిగా ఎక్కడున్నా కూడా ఆ స్థితిలో బ్రహ్మంగా యోగంలో ఉంటాడు అని చెప్తున్నారు అక్కడ. పరమాత్మ యొక్క అనుసంధానంలో పరమాత్మ యోగంలో ఉంటాడు. గడ్డి పరకవలే వినయము, సంటి పిల్ల వలె అమాయకత్వము, సంపాదించు భగవంతుని ప్రేమించుము. గడ్డి పరక వలె వినయము, సంటి పిల్లల వలె అమాయకత్వం అంటే ఆ బ్రహ్మజ్ఞాని యొక్క గుణాలు లోపల అనంతమైన మౌనం దాగుంది అంటే ఆ మౌనాన్ని చేరుకున్నాము అంటే అక్కడ గడ్డి పరకంత వినయం, సంటి పిల్లలంతా అమాయకత్వం దాగుంటుంది అటువంటి జ్ఞానంలో అని చెప్తున్నారమ్మ అక్కడ. అలా జ్ఞానంలో చేరుకున్న వాడికి ఇలా ఉంటాడు. సంపాదించు, భగవంతుని ప్రేమించు. దయాగుణం మనల్ని దివ్యత్వంగా చేస్తుంది. నామరూప గుణాలు ముందాక విజ్ఞానం ఉదయించును. దయాగుణం, అమాయకత్వం సంపాదించు, భగవంతుని ప్రేమించు. దయాగుణం మిమ్మల్ని దివ్యత్వంగా చేస్తుంది. భగవంతుని ప్రేమించేవు అంటే అక్కడ దయాగుణం వస్తుంది. ఆ దయాగుణంతో మళ్ళీ ఆ బ్రహ్మత్వం సంపాదించు అని చెప్తున్నారమ్మ అక్కడ. నామరూప గుణాలు అంతమొందాక విజ్ఞానం ఉదయించును. అలా దయాగుణంతో భగవంతుడి యందు ప్రేమతోటి నిశ్చలంగా అలా స్థిరపడ్డామంటే నామరూప గుణాలు
అంతరించాక విజ్ఞానం ఉదయించును. విజ్ఞానం అంటే ఆ పరమాత్మ స్థితి అనుభవం ఉదయిస్తుంది. నేను ఎవరును అని ప్రశ్నించుకుంటే బ్రహ్మము అవుతుంది. అప్పుడు నేను ఎవరు అన్న ప్రశ్న మొదలైందంటే ఉన్నది అక్కడ బ్రహ్మమే. అలా ఉదయించాక అక్కడ మిగిలింది బ్రహ్మమే అని చెప్తున్నారమ్మ. అక్కడ ఆ బ్రహ్మమే ఉదయించును, అందుతుంది. నాకెందులకు అని ప్రశ్నించుకుంటే విషయాలు పోతాయి. అక్కడ నాకెందులకు, ఏ విషయం వచ్చినా ఏ గొడవ వచ్చినా నాకెందుకు అనుకున్నామంటే ఆ విషయ వాసన తొలగిపోతుంది. విషయాలు తప్పుకుంటాయి, పక్కదారి పడతాయని చెప్తున్నారమ్మ అక్కడ. బ్రహ్మము యొక్క లక్షణాలు తెలుసుకొని బ్రహ్మార్పణ ఎల్లవేళలా పరమాత్మగా ఉండి పరమాత్మ గురువుతో భాషించుకోండి. బుద్ధిని స్వాధీనం చేసుకుని శుద్ధ మనసుతో బ్రహ్మముగా ఉందాము. ఎల్లవేళలా పరమాత్మగా ఉండి, ఎల్లవేళలా పరమాత్మ స్థితిలో నీ స్వస్వరూప స్థితిని నువ్వు అందుకున్నావు కాబట్టి ఆ పరమాత్మ ఆనందంలో గురువుతో పరమాత్మ గురువుతో సంభాషించుకోండి. లోపల ఉన్న వాటితోటే మీ అన్నీ విన్నవించుకోండి. ఆ పరమాత్మతోటే స్నేహం చేయండి అని చెప్తున్నారు అక్కడ. బుద్ధిని స్వాధీనం చేసుకుని శుద్ధ మనసుతో బ్రహ్మంగా ఉందాము. బుద్ధిని స్వాధీనం చేసుకుని అన్ని దాటిన స్థితిలో ఆ బుద్ధి కూడా స్వాధీనం చేసుకుని ఆ బ్రహ్మానందంలో శుద్ధంగా ఉందాము అని చెప్తున్నారమ్మ అక్కడ. శుద్ధ మనసుతో బ్రహ్మముగా ఉందాము. మనం బ్రహ్మ అంశతో పుట్టాము. ఆ అంశతోనే ఉండి ఏ పని చేసినా బ్రహ్మముగా మిగలాలి. మనం ఆ బ్రహ్మం యొక్క అంశతో పుట్టాము. మనకు తెలిసినప్పటికీ తెలియనప్పటికీ కూడా ఆ బ్రహ్మాంశ మనలో ఉంది కాబట్టి ఆ బ్రహ్మం యొక్క అంశతో పుట్టాము. అంశతోనే ఉండి ఏ పని చేసినా బ్రహ్మముగా మిగలాలి. అక్కడ బ్రహ్మాంశతోటి బ్రహ్మ మూలం నుంచి ఏది చేసినా కూడా అలా బ్రహ్మంగా మిగులుతాము అని చెప్తున్నారు. దేహము నేను కాదు అనే వైరాగ్యము నాకు అవశ్యము. దేహము నేను కాదు అనే వైరాగ్యం అనే కవశంతో నేను బ్రహ్మమును అన్న జ్ఞానము నా ఖడ్గము. నేను బ్రహ్మాన్ని, ఈ దేహం నేను కాదని విడదీసినప్పుడు నేను బ్రహ్మాన్ని అనే ఖడ్గంతో మన సాధన మొదలవ్వాలి. ఆ సాధన సాగాలి. ఆ సాధన ఎక్కడ ఏమరపాటు లేకుండా జ్ఞాన ఖడ్గంతో సాగాలి అని చెప్తున్నారమ్మ అక్కడ. జ్ఞాన ఖడ్గము జీవిత రంగంలో ఒక సాహస వీరునిగా అభ్యాసము విడిచి బ్రహ్మముగా గెలవాలి. బ్రహ్మముగా మిగలాలి. జీవిత రంగంలో ఒక సాహస వీరునిగా బాహ్యము విడిచి బ్రహ్మంగా మిగలాలి. బ్రహ్మంగా ఉండాలి. అక్కడ పరమాత్మగా మిగలాలి. పరమాత్మ స్థితిని అందుకోవాలి. పరమాత్మగా మిగలాలి అని చెప్తున్నారమ్మ అక్కడ. బ్రహ్మభావన జ్ఞాన సాధన అంతఃకరణ శుద్ధి కలిగిన తాను బ్రహ్మమును అన్న అనుభవంలో ఉండువాడే నిజమైన బ్రహ్మచారి. బ్రహ్మభావన జ్ఞాన సాధన అంతఃకరణ శుద్ధి కలిగిన జ్ఞాని తాను బ్రహ్మమును అన్న అనుభవంలో ఉండువాడే నిజమైన బ్రహ్మచారి. నేనే పరమాత్మని, ఆ పరమాత్మ అనుభవం జరిగింది కనుక ఆ పరమాత్మతో ఎల్లవేళలా తదేకమై ఆ మనోమౌనంలో విహరిస్తూ ఉండేవాడే జ్ఞాని. ఆడే బ్రహ్మచారి అని చెప్తున్నారు అక్కడ అమ్మ. జ్ఞాన తపస్సును ఆచరించువాడు శరీర తపస్సును ఆచరింపవలసిన అవసరం లేదు. జ్ఞాన తపస్సుని ఆచరించేవాడు ఇంక శరీర తపస్సు అంటే బయట పూజలు కానీ శుభ్రాలు సుసులు ఇటువంటి ఏమీ కూడా అవసరం లేదు. ఆత్మశుద్ధి కలిగి ఆత్మతోటే చేయగలిగేదే జ్ఞానశుద్ధి అని చెప్తున్నారమ్మ అక్కడ. ఆత్మశుద్ధం అయితే అదే 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 నిలబడుతుంది. అదే అవసరం అక్కడ. జ్ఞాన తపస్సు అని చెప్తున్నారమ్మ అక్కడ. వారు అందవలసిన అవసరం లేదు. కళ సత్యమని మెలకువ వచ్చిన పిదప తెలియను. అలాగే దేహభావన వదిలి బ్రహ్మభావనతో ఉండుటే మెలకువ. కళ అసత్యమని మెలకువ వచ్చిన తర్వాత అది అసత్యమని తెలియబడుతుంది. అలాగే దేహభావన వీడి సత్యాన్ని పట్టుకుని సత్య మార్గాన్ని పట్టుకున్నామంటే